వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి ఆ సీనియర్ మోస్ట్ యాక్టర్ హేమసుందర్ గారు ఈజ్ నౌ విత్ మీ. సార్, ఐ థింక్ 1970 అనుకుంటా మీ తొలి 72 మన అన్నపూర్ణ మసూదన్ రావు గారి దాంట్లో తొలి పరిచయం. అదురు సుబ్బారావు గారు డైరెక్షన్ మూడాలు గుడ్ అనుకో ఏది బుద్ధి లేని సెంటిమెంట్ అని తేలి చీకటి వెలుగుల రంగేలి అది అది పాట. నాగేశ్వరరావు గారితో ఇలా బంధం ఉన్న వేషాలు ఏం లేవు. ఆ మిగిలిన హీరోలు అందరూ నా కొడుకులే. మీరు చెప్తున్నారే ఇంకో నా మనవుడు ఆయన ఎవరన్నా ఎన్టీ రామారావు బ్రీఫ్ ఉంది కదా, ఇలా ఎగరేసి ఇలా పట్టుకుని పక్కనే పాతావనం చేసాడు. చెప్పు తీసి కొట్టినట్టు అనిపించిందా? ఫస్ట్ విచిత్ర బంధంలో నాగేశ్వరరావు గారి కాంబినేషన్ లో చేసే అవకాశం. నేను ఇండస్ట్రీకి రావడానికి అటు అది ఏమైందో ఏమీ తెలీదు. ఆయన టికెట్ నాకు ఇచ్చి ఆయన ఉండిపోయారు. నేను వెళ్ళాను. ఆ ప్లేన్ క్రాష్ అవుతుంది, చచ్చాను అక్కడ. నాగేశ్వరరావు ఇంట్లో నాగేశ్వరరావు పోయారు అనుకుంటున్నాను. కమల్ హాసన్ అనుకో గారు చేసిన క్యారెక్టర్ మీరు అనుకున్నారు? ఆ కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ నాకు అనుకున్నాను. కమల్, రజనీ, బాలచందర్ అంటే వేదం. రోజుల్లో అవార్డ్స్ అన్ని కూడాను ఎక్కువగా స్టార్ ఓరియంటెడ్ గాను, పాపులర్ కాకుండా సినిమా కంటెంట్ ఓరియంటెడ్ గా. అది కూడా కాదండి. మర్రి చెన్నారెడ్డి గారు సీఎం. ఆయన ఎందుకో చిరాకేసి ఆ హీరోలు కావద్దు. అప్పట్లాగే ఇప్పటికి కూడాను వేషాల కొరసాలు ప్రయత్నిస్తాం కానీ అప్పుడే లేదు. రజనీకాంత్ గారితో మీకు చాలా చనువు అని తెలిసింది. వీడప్పుడు వీడు అంటున్నారు ఏంటి? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఆయన నటులుగా సుప్రసిద్ధులు కాదు, కానీ అందరికీ సుపరిచితులు. సీనియర్ మోస్ట్ యాక్టర్. ఆ తరంలోని మహానటులైనటువంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, వీళ్ళందరితో నటించినటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి ఆ సీనియర్ మోస్ట్ యాక్టర్ హేమసుందర్ గారు ఈజ్ నౌ విత్ మీ. హేమసుందర్ గారు, నమస్తే అండ్ వెల్కమ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ వర్డ్స్ యు సెడ్. గుడ్ పర్సన్ ఎదురైనప్పుడు గుడ్ వర్డ్స్ వస్తాయి సార్, మంచి మాటలు వస్తాయి. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్గా ఆయన ఎన్ని గొప్ప క్యారెక్టర్స్ చేశారు, ఎన్ని విలక్షణమైనటువంటి విశిష్టమైన పాత్రలు చేసినప్పటికీ ఆయన మాట తీరు, ఆయన పద్ధతి అంతా చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా ఉంటాయి. అందుకే వారు ఎక్కువగా ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ ఎవరికి కనిపించరు. ఏముందండి, ఏం చెప్తామండి, మేము ఏదో ఒక చేసాము అయిపోయిందండి అన్నట్టుగానే మాట్లాడతారు తప్ప ఏ రోజు మేము అలా చేసాం, ఇలా చేసాం, అన్ని పాత్రలు చేసాం అది అనేటువంటి ఒక ఆ సోత్కర్ష అనేటువంటిది మన మాటల్లో ఎక్కడా వినిపించదు మనకి. అలాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్తో ఇంటర్వ్యూ చేయటం ఈరోజు నా ఫీలింగ్ వెరీ హ్యాపీ. హేమసుందర్ గారు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. ఆరోగ్యం ఎలా ఉంటుంది? బాగుందండి. అదొకటే బాగుంది, మిగిలిన ఏం బాగాలేదు. ఎంత సార్ ఇప్పుడు వయసు? 83. ఆరోగ్యం చక్కగా తిరుగుతున్నారు, మీ పనులు మీరు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. హెల్త్ వైజ్ నో కంప్లైంట్స్ అండి. అసలు నేను మాత్ర వేసుకుని ఎన్నాళ్ళైంది, ఎన్ని టాబ్లెట్, బీపీకి కానీ షుగర్ నథింగ్ ఏం లేదు. వండర్ఫుల్ సార్. ఐ థింక్ 1970 అనుకుంటా మీ తొలి 72 విచిత్ర బంధం అన్నపూర్ణ మసూదన్ రావు గారి దాంట్లో తొలి పరిచయం. ఆదుర్తి సుబ్బారావు గారు అప్పుడు అనుకున్నా, ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణరావు, మూడాసులు గుడ్ ఓపెనింగ్ అనుకున్నా. ఏది బుద్ధి లేని సెంటిమెంట్ అని తేలింది. చీకటి వెలుగుల రంగేలి అది అది పాట. ఒకసారి సినిమా చెప్పాలంటే అందులో హిట్ సాంగ్ చెప్తే టక్కున గుర్తుకొస్తుంది. ఇందాక మీరు చెప్పారే రామారావు గారు మొదలుకొని హీరోలు. రామారావు గారు నా మనవడు సినిమాలో. నాగేశ్వరరావు గారితో ఇలా బంధం ఉన్న వేషాలు ఏం లేవు. ఆ మిగిలిన హీరోలు అందరూ నా కొడుకులే. ఇప్పుడు మీరు చెప్పిన హీరోలందరూ కొడుకులే. రామారావు గారు మనవడు దేంట్లో సార్? ప్రేమ సింహాసనం. మన ఈయన బీరం మస్తాన్ రావు. మస్తాన్ రావు ఆ వేళ మేము
కేరఫ్ పాండి బజారే కదా, అవును. అక్కడ ఇది ఉండేదండి బుక్స్, రాణి బుక్ సెంటర్ అని, అది మా సెంటర్. అక్కడ ఇది లక్ష్మీకాంత్ మేము అలాగే సాయంకాలం కబుర్లు. ఒక ఆయన హేమసుందర్ గారు అన్నాడు, చూశాను, ఆయన ఎవరో పోల్చాను, బీరమస్తాను. వెళ్ళాను, ఏంటి గురుగారు, ఏం లేదు, కొద్ది టైం చెప్పాడు, సినిమా స్టార్ట్ చేస్తున్నాను, అందులో మీరు వేషం వేయాలి. చెప్పండి, ఆ వివరాలు ఇప్పుడు చెప్తారా, మళ్ళీ ఆఫీస్కి రండి అంటే, ఇప్పుడు రోడ్డు మీద బాగుండదు, ఆఫీస్కి రండి అన్నారు. వెళ్ళాను, కథ అంతా చెప్పాడండి, బాగుంది. అందులో నా వేషం ఏంటో కూడా చెప్పాడు. మీరు చెప్తున్నారా, ఇంకో నా మనవుడు ఆయన ఎవరండి అన్న, ఎన్టీ రామారావు అన్నాడు. పెద్ద ఆయన మరి అన్యాయం సార్, తప్పు సార్ అది. ఇప్పుడు నేను ఆయనకన్నా ఎంత చిన్న పెద్ద అని కాదు, ఆయన స్టేచర్ ఏమిటి, ఆ ప్లేస్లో గుమ్మడి గారు, నాగయ్య గారు అలాంటి వాళ్ళు ఉంటే ఓకే, నేను ఆ వేషం మైహూనా అన్నాడు. సరే కానివ్వండి అనుకున్నాం. అలాగా ఆ విధంగా ఆయన. రామారావు గారు ఎలా రిసీవ్ చేసుకున్నారా విషయం, మీరు తాతగారు? అయ్యో, రామారావు వాళ్ళు కారణ జన్మలండి, రియల్లీ టెల్. అహంభావాలు, ఇలా చిన్న చూపు చూడ్డాలు, ఎందుకో నాకు ఆయనలో కనిపించలే. మేకప్ అయిపోయాను, ఆయన కారు దిగి వస్తున్నారు, వస్తుండేసరికి దారిలో టపా టపా అని పడిపోతున్నారు కాళ్ళ మీద. మామూలే ఆ సీన్. నాకు పాదాభివందనాలంటే అంత ఇది కాదు, ఎవరో స్వామీజీల కంటే ఓకే కానీ అయిపోయింది. ఇంక ఇక్కడ ఉంటే కదా ప్రమాదం, లోపల జారుకున్నా. అయింది, కాసేపటికి వచ్చారు, సీన్ చదివారు డైరెక్టర్ గారు. ఓకే టేక్ అన్నారు. నేను ఒక్క రిహార్సల్ అండి, పెద్ద కొంచెం బీపీ వస్తుంది, పెద్ద ఆయన కదా అని అదే మాట చెప్పాడు. ఓకే అన్నారు, అయింది. అదేంటి, రామారావు గారు ఏ సింగపూర్ ఎక్కడో మ్యూజిక్ కాన్సర్ట్ ఇచ్చి తిరిగి అవేళే వస్తున్నాడు. రావడం ఇంటికి వచ్చాడు అనమాట, ఫ్లైట్ దిగి. తాత తాత అనుకుంటూ లోపలికి వచ్చాడు. మందులు ఒక ఇంపోర్టెడ్ బ్రీఫ్ తీసి, నీకు తుమ్ములు, దగ్గులు, జ్వరాలు ఏమి రావు అనేవి ఇంపోర్టెడ్ మెడిసిన్స్ ఇచ్చాడు. అయిపోయింది కట్టు. అవి అయిపోయి, నేను రేపు మస్కట్కి అక్కడికో వెళ్ళిపోతున్నా అన్నాడు. అదేంటి ఈవేళ వచ్చి రేపు వెళ్ళిపోతానంటూ. అలా ముసలి మాటలు. టేక్ అండి, టేక్ దగ్గర ఆయన తాత బ్రీఫ్ ఉంది కదా, ఇలా ఎగరేసి ఇలా పట్టుకుని పక్కనే పాదావందనం చేశాడు. రిహార్సల్లో లేదు, టేక్లో చేశాడు. నేను కొంచెం కదా బాగానే కంగుతున్నాను, అది ఐ డోంట్ ఎక్స్పెక్ట్. అయింది, ఏదైంది, అప్సిప్స్ అయిపోయింది. కట్ ఓకే అన్నారు డైరెక్ట్. అదేంటి సార్ ఇలా ఆయన ఆ పని చేస్తారనుకోలేదు నేను, మరి పాదాబంధనం చేస్తారని నేను ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తాను. కొంచెం కంగారు పడ్డానేమో అంటే, నేను చూసుకుంటాను, రేపు తెర మీద చూసుకోండి అన్నాడు. కంగారు పడినట్టు దొరకలేదు సంభవం. ఆ రకం మొదలైందండి రామారావు గారి. అక్కడి నుండి రామారావు గారు ఎక్కడ కనిపించిన మీరు, నేను చెప్పు తీసుకొట్టినట్టు అనిపించింది ఆయన చేసిన పని. ఆయన పాదాభివందనం చేయడమే ఒక మూర్ఖుడా అని తిట్టకుండా తిట్టారు అనుకున్నాను నేను. ఎక్కడ ఒకసారి పాత్ర పరంగా చేశారు, పాత్ర పరంగానైనా ఆయన చేయాలని డైరెక్టర్ చెప్తే ఓకే. అబ్బే, ఆయన క్యారెక్టర్కి ఇచ్చిన గౌరవం. అక్కడ నుంచి ఎక్కడ కనబడ్డా నేను ఫస్ట్ నైట్ ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్లో, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ టు గో టు మద్రాస్. ఆవేళ అరగంట లేట్ అయింది. ఏంటంటే సీఎం గారు వస్తున్నారు సార్ అన్నారు. అప్పటికి రామారావు గారు సీఎం అయిపోయి వివేకానందుడి డ్రెస్ లాంటిది ఒకటి, అది టైం అది. ఆయన వస్తున్నారు, దివ్యమంగళ చూస్తున్నాం. నేను చెప్పాను రాళ్ళపల్లి గారు, చాలా అయింది పెద్ద ఆయన చూసి బయటకు వెళ్ళాం, వరుసలో నిలబడ్డాం. అక్కడ కూడా ఈ పాదాభివందనాలు జరుగుతున్నాయి. దగ్గరికి వచ్చారు, నా అలవాటు ప్రకారం పడ్డా, అయిపోయింది. ఎప్పుడు నుండి చాలామంది ఈ మధ్య పాదాభివందనాలు ఎక్కువై, ఈ నార్త్ సరే ఆ కల్చర్ వచ్చి, అప్పుడు చాలా తక్కువ. రామారావు పాదాభివందనం చేస్తే అలా అనేసి వెళ్ళరండి, గాడ్ బ్లెస్ అంటూ లేవ చేస్తారు. ఎవడైనా కొంతమంది పాదావందనాలు చేస్తే పట్టించుకోరు. అయ్యి పట్టించుకోవడం కూడా కాదు, మీ పని మీరు చేసుకోండి అన్నట్టు ఉంటుంది.
అంటే అది కాదండి, అంత బహు సంస్కారి, మామూలు కాదు. అలాగా ఈ రాళ్ళపల్లి, ఒరే నువ్వు ఆ పని చేస్తావని నాకు చెప్పుంటే నేను చేసేవాడిని కాదు. ఒరే నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ రే, ఆయన చూడగానే అలా అనిపించింది. అయిపోయింది. అలా ఉంటాయి కదా. వెరీ గుడ్. ఆయనతో ఎన్ని సినిమాలు ఎన్ని చేసింటారు మీరు? అబ్బాయి ఎక్కువ లేవండి, చాలా తక్కువ, చాలా తక్కువ. అసలు ఫస్ట్ విచిత్ర బంధంలో నాగేశ్వరరావు గారి కాంబినేషన్ లో చేసే అవకాశం ఎలా జరిగింది ఇది? నేను ఇండస్ట్రీకి రావడానికి, అంటే ఉండడానికి, రావడానికి కాదు ఉండడానికి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయేవాడిని. నాగేశ్వరరావు కారణం అండి. ఫర్ సమ్ రీజన్ హీ లైక్స్ మీ. నాకు కారణం తెలియదు, అది మొదటి నుంచి చెప్తే పెద్ద కథ అవుతుంది. ఆయన వల్ల ఇండస్ట్రీలో ఉన్నా. ఆయన చాలామంది ప్రొడ్యూసర్లు తిప్పారు, మాకవి క్షేత్రయ్య, ఏవో 4-5 సినిమాలు ఆయన చెప్పటం వల్ల వేశాను. అప్పుడు హైదరాబాద్లో, ఇండస్ట్రీ ఏమో మద్రాసులో ఉంది. ఒకరోజు నాగేశ్వర గారు, మీకు హైదరాబాద్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ యూ, ఇండస్ట్రీ ఎట్ చెన్నై, మద్రాసులో ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ నా సినిమాలు తప్ప ఏమి ఉండవు. అప్పుడు ఒక్క నాగేశ్వరరావు సినిమాలే ఆడేవి సారథి స్టూడియోస్లో. అలాగే అయింది సార్, ఆయన మాట మీదే మద్రాసు వెళ్ళాను. అంటే మీరు మొదట్లో ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ గా ఉండేవారు? మద్రాసే. మొదట్లో మద్రాసులో ఆయన్ని హోటల్ సవేరా అని ఒకటి ఉండేది. ఆయన ఎప్పుడు అక్కడే దిగుతారు, ఇప్పుడు ఆల్వేస్. మా నాగేశ్వరరావు వచ్చారంటే ఆ హోటల్, అది దానికి ఎవరో రెడ్డి గారు ఎవరో నెల్లూరు రెడ్డి గారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, నాగేశ్వరరావు ఆయన. అంటే ఏదో మొత్తం ఆయన అక్కడే దిగుతారు. ఒకసారి మాటల్లో ఎక్కడో ఈ పండిబజార్లోనే నాగేశ్వరరావు ఊర్లోకి వచ్చారు అని విన్నాం. నాకు నాగేశ్వరరావు అంటే అభిమానం అంటే పిచ్చే అభిమానం చాలా. ఆయన కలుసుకోవాలని నా దగ్గర ఉన్న మంచి షర్ట్లు అవి ఏదో చెంబిస్త్రీ చేసుకొని వేసి వెళ్ళా హోటల్ సవేరాకి. రిసెప్షనిస్ట్ అమ్మాయి ఉంది, అమ్మా ఐ వాంట్ టు మీట్ నాగేశ్వరరావు, డూ యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంటే. లేదమ్మా అన్నాను. లైక్ వితౌట్ అపాయింట్మెంట్ దేర్ ఈజ్ అ పర్సన్ ఆఫ్టర్ హిమ్ యూ కెన్ గో ఆన్. ఓకే నన్ను కూర్చున్నాను. ఒక 10-15 నిమిషాల తర్వాత ఆ అబ్బాయిని రమ్మంది, వెళ్ళాడు. ఇంకొక 15 నిమిషాల తర్వాత నన్ను పిలుస్తుంది అనుకున్నాను. సర్ప్రైజ్, నాగేశ్వరరావు ఇప్పుడు వెళ్ళిన అబ్బాయి కాక ఇంకొక ఇద్దరు బయటకు వచ్చేస్తున్నారు. అమ్మ హై టైం అని చెప్పి వెళ్ళిపోయి, నమస్కారం సార్, నా పేరు పలానా, నేను వైజాగ్, ఇది మీతో అని ఇబ్బంది పడుతున్నాను ఏంటి, ఇంతమంది ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడాలని అది ఆయన గమనించినట్టున్నాడు. రెండు అన్నాడు, ఆ వెనక్కి తీసుకువెళ్ళాడండి. అప్పుడు సవేరా హోటల్ బ్యాక్ ఇది అంతా రోజ్ గార్డెన్, ఓన్లీ రోజెస్, ఇంకేది. అక్కడ తీసుకెళ్ళారు. నా కమా స్పీక్ అవుట్, మా ఒడిసియా అన్నారు. ఏం లేదు సార్, నేను ఇలా వచ్చి అప్పటికి 6 మాసాలు ఎంత అయింది వేషాల కోసం వచ్చి అక్కడ ఏమీ దారి తిన్ను కనిపించట్లేదండి. వై వేరే 60 మూవీస్ ఆర్ బీయింగ్ మేడ్ అన్ ఇయర్, వై డిడ్ంట్ యూ గెట్ ఏ ఛాన్స్ అన్నాడు. నేను మరి నా కదా అంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో. టు హ్యావ్ టాలెంట్ ఈజ్ వన్ థింగ్, టు మార్కెట్ దట్ టాలెంట్ ఈజ్ డిఫరెంట్ థింగ్ సార్. నాకు ఆ టాలెంట్ ఇదేమో అనుకుంటున్నానండి అన్నాడు. అన్నది ఎనీవే, ఐ నెవర్ రికమెండ్ ఎనీబడి టు మై ప్రొడ్యూసర్స్. ఇట్ ఈస్ బికాస్ ఇఫ్ యూ టేక్ 2 takes instead of 1, I feel like I am giving that trouble to the producer. నేను ఎవరిని నా ప్రొడ్యూసర్స్కి రికమెండ్ చేయను. ఏం చేద్దంటే ఒక టేక్ బదులు 2 టేకులు తీసుకుంటే నేను ఆయనకి అంతే తీయను. బట్ మా అన్నపూర్ణ సంస్థ ఉంది, అందులో ఏదో చెప్పారు, ఒక 4 నెలల 5 నెలల్లో స్టార్ట్ అవుతుంది. దేర్ విల్ సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ అన్నాను. అయిపోయింది. దానికి డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు. ఆయన చెప్పిన టైంకి ఒక 1-15 రోజుల ముందే వచ్చాను నుంచి, వైజాగ్ నుంచి. మాది వైజాగ్. వచ్చేసి కృష్ణానగర్లోని ఏదో చిన్న హోటల్ 30-50 అందులో దిగా. నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నారో తెలియదు. అక్కడ ఎవరిని అడిగాను, బాబు అక్కడే నాగేశ్వరరావు ఎక్కడ ఉంటారంటే, ఆయన అక్కడ ఉంటారండి, రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ అన్నారు. ఆహా అనుకున్నాను. కిందకు వచ్చాను.
ఎవరినో అడిగాను, బాబు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1కి ఎలా వెళ్ళాలని. మీరు ఇక్కడ నుంచి పంజాగుట్టకు బస్సులు వెళ్ళాలండి, అక్కడ నుంచి బస్సులు ఉంటాయన్నారు. ఓకే, పంజాగుట్టలో దిగా. ఎంతకీ రాదు బస్సు, ఎందుకులే అడిగాను, బాబు ఎంత దూరం ఇక్కడ ఉంటుంది నాగేశ్వరరావు అంటే, అయ్యో మీరు ఇలాగ వెళ్ళండి, ఫస్ట్ హౌసే నాగేశ్వరరావు అన్నారు. అంటే దగ్గర ఏమో అనుకున్నాను. నడిచాను, అప్పుడంతా మట్టి రోడ్డు, అక్కడ అటు ఇటు బిల్డింగ్ లేవు. నాగార్జున సర్కిల్ దగ్గర నుంచి నాగార్జున సర్కిల్ నుంచి నాగేశ్వరరావు ఇంటికి. ఇప్పుడు అక్కడ ఏఎన్ఆర్ సెంటర్ అనేదో ఉంది, అక్కడికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకటే ఇల్లు చూసాను, అక్కడ పేరు రాసి అదేం లేదు. బాబు అక్కడ గోర్ఖా ఉన్నాడు, అప్పుడు చెప్పిన అమ్మాయి విశాఖపట్నం సాబ్ సేమిని సాబ్ ఆనేక కహాని. సరే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఈ మడత కుర్చీలు ఉంటాయి సార్, అయినప్పుడు ఒక 5 కుర్చీలు ఇస్తున్నాయి కిందని, అక్కడ కూర్చున్నా. కరెక్ట్గా లంచ్కి ఈయన వచ్చారు, నాగేశ్వరరావు. లంచ్కి ఇంటికి వస్తారట అని విన్నాను కూడా. వచ్చారు, కారు వచ్చింది, ఆగారు, లేచాను. నమస్కారం, ఎవరు నువ్వు అన్నట్టు చూశారు. సార్ హోటల్ సవేరాలు పలానా ఇది పలానా. యా 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 బట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది సిట్యుయేషన్, ఇంకా అలాగే ఉంది. ఆదురు సుబ్బారావు సమ్ హిందీ మూవీలో స్టక్ అయిపోయారు అక్కడ. బబితాను ఇంకొక రాజ్ కపూర్ కొడుకు పెద్దాడు, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు. వాళ్ళు పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిపోయారట స్విట్జర్లాండ్ అక్కడ. సో అది అక్కడే ఉన్నాడు ఆయన. ఆయన రావడానికి ఇంకొక 4 నెలలు పట్టొచ్చి ఏమన్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం, ఐ విల్ గో అండ్ కమ్ బ్యాక్. ఓకే అన్న, వెళ్ళిపోయి వెంటనే పట్టుకుని ట్రైన్ ఎక్కి వైజాగ్. మళ్ళీ ఆయన చెప్పిన టైంకి 15 రోజుల ముందు వచ్చా. సేమ్ అక్కడి నుంచి నడిచి వెళ్ళి, ఈసారి ఎవరు నువ్వు అన్నట్టు చూడలేదు నాగేశ్వరరావు. మీరు ఎక్కడ ఉంటున్నారు అన్నాడు. సార్ లాడ్జింగ్ బోర్డింగ్ ప్రాబ్లం లేదండి, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు లాలాగూడలో, వాడితో ఉంటున్నాను. అలాగా, దెన్ డూ వన్ థింగ్ అని ఒక డేట్ చెప్పి, కమ్ టు సారథీస్, యూ నీడ్ నాట్ కమ్ హియర్ అన్నా. ఓకే సార్ అన్నాను. వెళ్ళి అక్కడ నాగేశ్వరరావు ఆయన చేసిన ఎవరో కొత్త వాళ్ళకి చాలామందికి పరిచయం చేశాడు. ఫస్ట్ విఠలాచార్య గారి సినిమా ఏదో ఒకటి ఉంది, బీదల పాటలు ఏదో, అది ఏదో చేశారు. అవలా అన్నీ మద్రాసులో ఫిక్స్ అయిపోయారు సార్ అనేవాళ్ళు, హైదరాబాద్ ఇది. ఓకే, ఆవేళ సేమ్ ఇలాగే కలిస్తే మిస్టర్ రెడ్డి అని ఒక ఆయన పిలిచారు. అది అన్నపూర్ణ వాళ్ళ షూటింగ్ టైం అది. సమ్ రెడ్డి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. మిస్టర్ రెడ్డి పలానా ఏమైనా వేషాలు ఉన్నాయన్నాడు. ఆయన ఫస్ట్ టైం విన్నాను అక్కడే అయింది. ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ రెడ్డి గారు, ఏం సార్ ఏంటంటే మీరు అని ఒక డేట్ చెప్పాడు, ఇక్కడికి వచ్చి అండి మార్నింగ్ 6:30కి ఉండాలి. ఓకే సార్, వెళ్ళిపోయాను. అమ్మ ఒక వేషం పడింది అనుకుని. లాలాగూడ నుంచి ఆ రోజుల్లో సారథికి రావాలంటే కొంచెం కష్టమే, చాలా దూరం ట్రాన్స్పోర్ట్. చివరికి అయితే ఎలా వచ్చినా కూడా గుర్తులేదు, కింద మీద పడి పరిగెత్తుకుని నడుచుకుని వచ్చాను. కరెక్ట్ 6:30కి ఐ వాజ్ ఇన్ సారథి స్టూడియోస్. మేకప్ అయిపోయింది, ఏదో కోటు వీటు ఇచ్చారు, వేసుకున్నాను. అయిపోయిన కారులో బేగంపేట బయలుదేరాం. బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్, ఎయిర్పోర్ట్లో లోపల. అదేంటి, అక్కడ ఒక క్యూ ఉంటుంది, ఆ క్యూలో ఏదో నేను నా టికెట్ పెడితే ఛాన్స్ నెంబర్ 12 15 ఉంది. ఆ అమ్మాయి పక్క వచ్చాను, ఏంటి ఏం చేయడం అని. ఎవరో ఒకరు నా పేరు పెట్టి పిలిచారు లైన్లో. అది చూస్తే నాగేశ్వరరావు, ఆయన నా ఫ్రెండ్ సినిమాలో. ఏంటి అంటే, మా మామగారికి బాగోలేదట బాంబేలో, వెళదామని చూస్తే వీడు ఛాన్స్ నెంబర్ ఇది అన్నాడు. అలాగా కమ్మన్నారు, భుజం మీద చేసుకుని వెళ్ళి. అది ఏమైందో ఏమో తెలీదు, ఆయన టికెట్ నాకు ఇచ్చి ఆయన ఉండిపోయారు. నేను వెళ్ళాను, ఆ ప్లేన్ క్రాష్ అవుతుంది, చచ్చాను అక్కడ. నాగేశ్వరరావు ఇంట్లో నాగేశ్వరరావు పోయారు అనుకుంటారు, అలాంటిది అదేదో మొత్తం. అదండి నా మొదటి సినిమా. ఎంత కేర్ తీసుకున్నారండి ఆయన, ఇన్నిసార్లు పిలిచానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. వాళ్ళు
ఈ ఆకతాయి మనుషులు కాదండి, సక్సెస్ వచ్చిందని ఉండడం, దే ఆర్ నాట్ ఆఫ్ దట్ టైప్. అలాంటి వాళ్ళు అంత అవరు సార్, అదే అదే అవరండి. వాళ్ళు అక్కడక్కడే ఉండిపోతారు అదే ఓన్లీ ఎయిర్పోర్ట్ లో ఒక సీన్ అంతే. అంతే. ఆ తర్వాత మహాకవి క్షేత్రయ్య ఏ 4-5 సినిమాలు చేశాను. అప్పుడు అన్నారు నాగేశ్వరరావు, దిస్ ఇస్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ యూ, గో టు మద్రాస్ అన్నారు. మై హెల్ప్ విల్ బి దేర్ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ అన్నారు. ఓకే సార్ అన్నాను, నమస్కారం పెట్టి వెళ్ళి. దాంతో నాగేశ్వరరావు గారితో ఇది సరి అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలే వేషాల ప్రయత్నాలు. ఇది మొత్తం మీద ఒక 300 సినిమాలు పైన చేశారు మీరు. పైన దగ్గర 400 ఉంటాయి. 400 పైన చేశారు. నేను అక్కడ నాకు స్నేహితులు ఎంత సహాయం చేశారు నా లైఫ్లోనండి. ప్రతి టర్న్లోనూ దేర్ ఈస్ హ్యాండ్ ఆఫ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అలాగే అక్కడ నాకు భాగవతుల సాంబమూర్తి అని ఒకడు నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఓయ్ మన బాలచంద్ర గారు తెలుగు సినిమా తీస్తున్నారు, అవళ్ళు ఊరు తొడరు కథ అని తమిళది, అంతులేని కథ అని తెలుగులో చేస్తున్నారు, ఒకసారి వీళ్ళు కలుద్దాం పదా అన్నాడు. బాలచంద్ర అంటే ఆయన తెలుసు, ఆయన అంతటి వాడు. సరే వీడు తోడు అప్పుడే చెప్పాడు. ఆయనకి అసోసియేట్గా చేసే శర్మ గారు అని ఉన్నారు, ఈరంకి శర్మ, ఆయన నాకు తెలుసు, పరిచయం. బాలచంద్రతో పరిచయం చేయడానికి వీళ్ళు చాలరు. అసోసియేట్ డైరెక్టర్ ఈరంకి శర్మ గారికి పరిచయం చేశాడు. కూర్చొని నమస్కారం వేళ విశేషం అంటే ఇంకేం కాదు, మనం ఏదో అనుకుంటాం మన గొప్ప, నేను నథింగ్, టైం టైం టైం. పంచమహాభూతాలు అంటాం కదా, పృథ్వీ జలము ఇది, ఇవన్నిటినీ కంట్రోల్ చేసే మహాభూతం కాలం అండి, టైం టైం. దానికి ఇంకా ఇది లేదు. ఆయన కలిసిన వేళ విశేషం ఫర్ సమ్ రీజన్ హీ లైక్డ్ మీ. వీళ్ళు బాలచంద్ర పరిస్థితి ఇది అయింది, వేశాను బాలచంద్రతో. అంతులేని కథ చేశారా? అంతులేని కథలు ఏమైందంటే, మీకు అంతులేని కథ గుర్తుందా? లాస్ట్లో కమల్ లాస్ట్లో వస్తాడు, గుర్తు, కమల్ హాసన్. ఆ వేషం అనుకున్నారు నాకు తెలుగులో. అప్పుడు నేను ఈ జులపాలు అవి పెంచుకొని కొంచెం నార్త్ వాళ్ళ ఉండేవాడిని అనుకున్నారు. అయింది. నేను వాళ్ళతో వైజాగ్ వెళ్ళా, వాళ్ళకి లొకేషన్స్. కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్ మీరు అనుకున్నారు? ఆ కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ నాకు అనుకున్నారు. అప్పుడు కమల్ లేడు, కమల్ ఉన్నాడు. అంటే ఈ సినిమాలో లేడు. వైజాగ్ వెళ్ళాం, వైజాగ్ లో లొకేషన్ చూపించడం అవన్నీ, బికాజ్ వైజాగ్ మా ఊరు కదా, చూపించడం అయిపోయింది. నా పాత్ర మాత్రం మద్రాసులోనే, ఎందుకంటే ఇండోర్లో ఇది, అక్కడ కాదు మద్రాసు. వాళ్ళతో అంతా ఉండి వాళ్ళతో పాటు కంప్లీట్ షెడ్యూల్ అంతా అక్కడే ఉన్న, పనే పాట. తిరిగి వచ్చిన తర్వాత ఏదో డేట్, పలానా డేట్కి ఉంటుందని. ఇందులో ఆయనకి ఐ థింక్ హిజ్ నేమ్ అనంతు అనే ఒక రైటర్, బాలచంద్ర గారికి ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్. ఆయన తమిళ్లో అంత క్యారెక్టర్ ఊరు స్మాల్ హీరో పనియాచి, ఒక చిన్న హీరో స్టేచర్ ఉన్నవాడు తీసాడు. అలాగే ఇక్కడ కూడా ఉంటే బాగుండేమో అన్నాడు, ఇలా నాలాడు కొత్తవాడు కాకుండా. బాలచంద్ర యారు ఇరుకుప్పా అంటే, యారో అయినా సార్ నమ్మ కమల్ ఇరుకులే అన్నాడు. మన కమల్ ఉన్నాడు కదా, కమల్ అంటే కమల్, రజనీ, బాలచంద్ర అంటే వేదం. అవును, ఆయన వాళ్ళకి ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చింది ఆయనే. సరే కమల్ చెప్పారు, కమల్ వచ్చి వేసాడు. నాకు వేషం లేదు. పాపం ఆయన బాలచంద్ర అయితే ఇంత ఈ కుర్రాడు మనతో వచ్చాడు అక్కడికి, అదంతా తిరిగాడు, వేషం లేకపోవడం బాగోలేదని మాజీ మామనారాయణ ఒక క్యారెక్టర్ తమిళ్లో ఉంది. మాజీ మామనారాయణ అంటే మాజీ మామగారు. ఎలాంటి మామగారు? నా కొడుక్కి పెళ్ళయింది ఒక అమ్మాయితో, చచ్చాడు వీడు, తను విధవ, ఎవరు నా కోడలు, అందుకే మాజీ మామన్నారు. నేను ఇప్పుడు మామనాన్న కాదు. పెళ్ళి ఎందుకు వచ్చాను అక్కడికి, వాడికి తద్దినం లాంటిది ఏదో దగ్గర పడింది, కొంచెం డబ్బులు సాయం కోసం వచ్చాను వీళ్ళ దగ్గరికి. ఏదో అయింది, అది సీన్ అండి. బాలచంద్ర లైక్డ్ మీ, బట్ వేషాలు పడలేదు ఆయనతో. ఇట్ ఈస్ సో హ్యాపీ. దాంట్లో మాత్రం చిన్న క్యారెక్టర్, చిన్నది మామనారు అయింది. శర్మ గారు చాలా దగ్గర అయ్యారు. ఆ తర్వాత శర్మ గారు తన డైరెక్షన్ మొదలు పెట్టారు. ఫస్ట్ చిలకమ్మ చెప్పింది, అందులో ఒక క్యారెక్టర్ వేశాను.
అంటే మరీ పెద్ద క్యారెక్టర్ కాదు కానీ ఒక 5-6 సీన్లు వచ్చేవి, విషయం ఉన్న క్యారెక్టర్. ఆ చిలకమ్మ అన్నదాన్ని పల్లెటూరు నుంచి పట్టణం తీసుకువెళ్ళేవాడు నేను, అయినది అది. ఆ తర్వాత నాలాగా ఎందరో అనే ఒక సినిమా అండి, దానికి రైటర్ పాత్ర గణేష్ పాత్ర. పామ్ గ్రోవ్లో రూమ్ ఇచ్చారు, సబ్జెక్ట్ తయారవుతుంది, ఎక్సెప్ట్ డైలాగ్ వెర్షన్తో కూడా రెడీ అయిపోయింది. నాకు పాత్ర బాగా తెలుసు, విశాఖపట్నం వాడు, బాగా చాలా బాగా తెలుసు. ఆవేళ కంప్లీట్ రీడింగ్ ఇచ్చాడు. లక్ష్మీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్, ఆయన ఎవరో ఉన్నారు, ఆయన పేరు లింగమూర్తి గారు అబ్బాయి. ఓకే. ఆయన ఉన్నారు. ఓకే అంటే ఓకే అనుకున్నారు, అయిపోయింది. అంత అయిపోయింది కదా, ఇప్పుడు ఆ కాస్టింగ్ కూడా ఒకసారి అనేసుకుందాం అన్నారు. అందులో నారాయణరావు హీరో, దట్ ఈస్ కన్ఫర్మ్. నారాయణరావు అంటే లక్ష్మీ ఫిల్మ్స్ ఇది ఉంది, ఆఖరిన ఉంది ఆ ముసలాడి వేషం. ఆ ముసలాడి వేషం కూడా ఏదో ఆయనసుకుంటే అన్నాడు. అంటే ఆయన దృష్టిలో గుమ్మడి గారు వాళ్ళు ఉన్నారు, ఈయన పాన్ వేస్తాడు అని అంత క్యారెక్టర్ తెలుగులోని. ఆ వేషం నేను మన హేమసుందర్ వేస్తాడు, శర్మ గారు. సరే ఆయన ఇలా కూర్చుని టక్కున లేచాడండి. అదేంటిది ప్రొడ్యూసర్ అదేంటి సార్ మనతో ఉన్నాడు, ఈ వేషం ఇద్దాం కదా. ఆ వేషం అంటారేంటి, బ్రతుకుంటే రంగారావు గారు తీయాల్సిన వేషం. ఏదో మొత్తం ఈయన బాలచంద్ర స్కూలు తా పట్టిన కుందేలుగు 3 కాళ్ళు మాట అన్నాడంటే అంతే, తప్పుతో ఒప్పుకున్నాడు. అది నాలాగెందరూ అండి. నాలాగెందరూ మీకు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు దానిలోనే వచ్చింది. బెస్ట్ యాక్టరా? బెస్ట్ యాక్టర్, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదు, బెస్ట్ యాక్టర్. బెస్ట్ యాక్టర్ నేను బెస్ట్ యాక్టర్ని. నా కూతురు రూప, ఇప్పుడు రూప అది నా కూతురు, దానికి బెస్ట్ యాక్ట్రెస్ అది వచ్చింది. చాలా అవార్డ్స్ వచ్చినాయి సినిమాకి, దగ్గర 6-7 వచ్చాయి అవార్డ్స్ వచ్చినాయి. ఒక రకంగా ఊడ్చేసాము అన్ని. ఆ రోజుల్లో అవార్డ్స్ అన్ని కూడాను ఎక్కువగా స్టార్ ఓరియంటెడ్ గాను, పాపులర్ కాకుండా సినిమా కంటెంట్ ఓరియంటెడ్ గా. అది కూడా కాదండి, అది మామూలుగానే ఉండేవి. బట్ అప్పుడు ఏమైందంటే ఈయన ఎవరు, మర్రి చెన్నారెడ్డి గారు సీఎం. ఆయన ఎందుకో చిరాకేసి ఆ హీరోలు కావద్దు, టాలెంట్ బట్టి కొత్త పాత ఏదో చెప్పినట్టున్నాడు. అందువల్ల నాకు వచ్చింది. మీకు వచ్చింది. అలాగే గోకిన్ రామారావు గారు కూడా, గోకిన్ రామారావు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అది ఏమైందంటే 3 సంవత్సరాలు ఈ అవార్డ్స్ క్యాన్సిల్ చేశారు, లేవు. ఆ 3 సంవత్సరాలతో ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారికి వచ్చింది బెస్ట్ యాక్టర్. ప్రభాకర్ రెడ్డి, గోకిన్ రామారావు, నేను 78, 79 రెడ్డి గారు, ఆ తర్వాత గోకిన్ రామారావు, అలా ఏదో వచ్చింది. మీకు చరిత్ర బాగా తెలుసు, అవార్డ్స్ అవన్నీ బాగా. నేను మర్చిపోయాను. అయింది సార్, అక్కడ మొదలైందండి. ఇప్పుడు ఇన్ని 400 సినిమాల దీంట్లో హేమసుందర్ అంటే బాగా పాపులారిటీ వచ్చి అయింది నాలాగేంద్రో నుంచేనా టర్నింగ్? నాలాగేంద్రో నేను ఎలాంటి గురుగారు, చాలా మంది బాగున్నావు బాగా చేసావు అన్నారు ప్రొడ్యూసర్లు వాళ్ళు కూడా. వేషం కోసం నేను ట్రై చేయలే, ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ రైటర్ అయిపోదాం, ఆ ఛానల్లో వెళ్ళిపోదాం అనుకున్నా. ఎప్పుడు వేషం కోసం ట్రై చేయలేదు. అసలు మెడ్రాస్ వెళ్ళింది కూడా దాని గురించి కాదు, వేషాల గురించి కాదు, యాక్టర్ అవుదామని కాదు. యాక్టర్ అవుదామనే. కానీ ఎప్పుడైతే ఈ నాలాగెందరూ ఈ సక్సెస్ అది చూసి ఐ ఫౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్, అందులో ఇంట్రెస్ట్ చూపించాడు. అది బుద్ధిరేంతనం, ఏం అంతకంటే ఏం కాదు. ఈరంగ శర్మ గారు ఆయన ఆనెక్స్ సినిమా, మొత్తానికి 5 సినిమాలు 4-5 వేసా అంతే. ఆ తర్వాత శర్మ గారు హీ స్టాప్ డైరెక్టింగ్. ఇంకా అప్పుడు ఊరి మీద పడ్డా మళ్ళీ. దానికి ఇంకా అసిస్టెంట్ అదికంటే ఆ నాలాగా ఎందరో టైంకే మీరు ఓల్డ్ క్యారెక్టర్ చేశారు కదా, తర్వాత మీరు కొన్ని యంగ్ విలన్ క్యారెక్టర్స్ ఇక్కడ చేశారు కదా. చేశారు విలన్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఐ థింక్ చట్టానికి కళ్ళు లెవెల్లో మెయిన్ వన్ ఆఫ్ ద ముగ్గురిని చంపేస్తాడు చిరంజీవి గారి ఆ క్యారెక్టర్. ఆ ముగ్గురులో ఒకళ్ళు మీరు. నేను మీతో అంత నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని ఎట్లా అనిపించిందో? కోదండరావు ఎవరు చట్టానికి కళ్ళు, ఈయన చంద్రశేఖర్ గారు, ఎస్ఏ చంద్రశేఖర్ గారు, తమిళ విజయ్ ఫాదర్, అట్లూరి పూర్ణచంద్ర గారు ప్రొడ్యూసర్. అందులో ఫస్ట్ డే షూటింగ్ అండి, మన రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి వాళ్ళ సినిమా ఏదో ఉంది, అందులో నాగేశ్వరరావుని చంపేస్తాను.
ఆ స్పేడ్ తీసుకొని మొత్తానికి చండాలం వేషం బాగుంది. ఆ టైంలో ఆల్ హీరోస్ తో చేశారు కదా సార్ మీరు? అందరూ ఇంతే చెప్పాను కదా, మీరు వరుస పెట్టే ఒక లిస్ట్, ఆ లిస్ట్ అందరితో అక్కడితో అయిపోయింది. ఇంకా మద్రాసు వదిలేసి ఏదేదో వదిలేసి వెళ్ళిపోవడం. మా అబ్బాయికి వాడు పెద్ద అయ్యాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడికి ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నాకు వేషాలు తగ్గాయి. సర్లే ఇక్కడ కూర్చొని చేసేదేమో అని వాడితో వెళ్ళిపోయి, అంటే టోటల్లీ కట్ ఆఫ్ ఇండస్ట్రీ. మీరు తమిళ, మలయాళం కూడా చేశారు? మలయాళం, కన్నడ, మలయాళం చేశాను, హిందీ కూడా చేశాను. హిందీ శుభలేఖ, మన శుభలేఖ ఉంది కదా విశ్వనాథ్ గారు, అది హిందీలో నా వేషం నేనే చేశా. అడిగారు ఆయన, మీరు హిందీ? పర్లేదు సార్, ఐఎమ్ కంఫర్టబుల్. ఐ వాజ్ ఇన్ బాంబే ఫర్ 3 years ఉద్యోగ రీతి ఆ రోజుల్లో. సో హిందీతో లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు సార్ అన్నాను. ఆ రకంగా ఆ వేషం. ఈ సినిమాలోకి రాకముందు మీ నేపథ్యం ఏంటి, ఉద్యోగం ఏంటి? ఉద్యోగాలు ఏం చేశారు? నేను SSLC గ్రాడ్యుయేట్ అండి. SSLC గ్రాడ్యుయేషన్ ఏంటి మరి? అదే కదా, 3వ పాస్ అయ్యింది. మార్చి పోయింది, సెప్టెంబర్ పోయింది, మళ్ళీ మార్చికి పాస్ అయ్యింది. డిగ్రీ లాగా 3 సంవత్సరాలు రాశారు కాబట్టి 3 ఏళ్ళు కష్టపడ్డా. ఏంటండి ఆ గ్రాడ్యుయేషన్ ఏం ఉద్యోగం వచ్చిందో? L&T ఉంది కదా ఇప్పుడు, L&T అది వైజాగ్లో వాళ్ళు ఈ పోర్ట్ బెర్త్స్ కట్టేవారు. అది L&T కాదు అప్పుడు దాని పేరు. సివిల్ వర్క్స్కి ECC అని ఉండేది, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, ECC. అందులో ఫస్ట్ జాబ్ అది మా మామయ్య రికమెండేషన్ ఏదో వచ్చింది. అక్కడ నుంచి ఇదే ట్రాన్స్ఫర్డ్ మీ టు బాంబే. బాంబేలో అప్పుడే ఒక 3 ఏళ్ళు ఉన్నా బాంబేలో. అక్కడ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు, మీరు ఎందుకు ఇలా దేశాలు పట్టు తిరిగేస్తారండి, ఇప్పుడు ఇండస్ట్రీ మునుపులా లేదు, సీరియల్స్ అవి బాగున్నాయి, ఇంకెక్కడికి వెళ్ళకండి అన్నాడు. నాకు అప్పుడు ఎక్కడికో పోవడానికి. ఆ రకంగా మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చానండి. హైదరాబాద్ సీరియల్స్ లో కూడా చేశారు కదా? సీరియల్స్ చేసి మొదట వచ్చిన సీరియల్స్, తర్వాత వచ్చే సినిమాలు కానీ సీరియల్సే. నేను ఎవరితో కలవడం, అడగడం అదే ఉండదు సార్. అట్లా కాదు, అది దాన్ని ఏమనుకోవాలి, అలా ఇప్పుడు దీనికంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడటం కోసం వేషాల కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఆ ప్రయత్నాలు చేయకుండా చేయకుండా ఏమి చేయను. అదే గర్వం, అది గర్వం అని కాదు, బట్ ఇట్స్ మై నేచర్. చొరవగా వెళ్ళాలి, రాసుకు పూసుకొని, అది ఒక్కొక్క మనిషి ఇక్కడ పద్ధతిలో అవి ఉండాలి. అది తప్పకుండా చొరవగా PR మెయింటైన్ చేయాలి. PR ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది లేదు, బొత్తిగా జీరో. ఎవరో సరదా పడి అనుకోకుండా వచ్చిన వేషాలు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి లాక్కొచ్చుకోవడానికి కూడా నేను ఎంత కష్టపడాల్సి వచ్చింది. అబ్బా, మీరు నమ్మరు సార్, ఇంటర్వ్యూలకి ఎంతమంది అడిగారు అండి. బికాజ్ ఇట్ ఇస్ ప్రభు. అయితే నాకు ప్రభు అంటే ఒక గౌరవం ఏదో ఉంది. ఐ హావ్ ఏ వెరీ గుడ్ ఒపీనియన్ అబౌట్ యూ. అందుచేత వేస్తున్నానండి. మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఈజ్ మై లాస్ట్ ఇంటర్వ్యూ. అయ్యో ఇవ్వనండి, నాకు ఇంకేం కాదు, సిగ్గేస్తుంది. చెప్పడానికి ఏముంది? ఇప్పుడు నిజంగా మీలాంటి సీనియర్ నన్ను అభినందిస్తూ నా బుక్ చదివి రాసిన మీరు ఇంటర్వ్యూ ఎక్కడి నుంచో ఎక్కడికి, శూన్యం నుండి శిఖరాగ్రాలు, శూన్యం, ఎంత చక్కగా ఉందండి. మీరు అంత రైటర్ అని నాకు తెలియదు రియలీ. నాకు ప్రభు గారు అంటే ఏదో జర్నలిస్ట్, అదే సినిమా కబుర్లు రాసుకుంటారు అనుకున్నాను. దట్స్ వాట్ ఐ థాట్. బట్ యు ఆర్ వెరీ గుడ్ రైటర్. థ్యాంక్ యూ సార్. ఆ బుక్ ఇచ్చినప్పుడే మీరు నన్ను అభినందిస్తూ మాట్లాడారు. అవును, అదేది ఏదో సభ, ఆ సభలో కలిసాం. అవును, పుస్తకావిష్కరణ సభ, చిరంజీవి గారు వచ్చారు. ఇదే పుస్తకం, ఈ పుస్తకం రిలీజ్ కే మీరు వచ్చారు, మిమ్మల్ని పిలిచాను నేను ప్రత్యేకంగా. సార్, అట్లా మెడ్రాస్లో జరిగిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటే మెమరబుల్. మీకు అందరితో చనువు ఉంది కదా, రజనీకాంత్ గారితో మీకు చాలా చనువు అని తెలిసింది. రజనీకాంత్ గారితో చాలా అనుబంధం అని తెలిసింది. అనుబంధం అంటే ఎట్లా అసలు? ఆయనతో మేమందరం బాలచంద్ర స్కూల్ అక్కడ, బాలచంద్ర గారి. ఓకే, వీడప్పుడు ఇప్పుడు వీడు అంటున్నారు ఏంటి? వీడనేంత చనువా మీకు? మరి
రజనీకాంత్ గారు. పూర్తిగా చెప్తా, వీడు కొంచెం లేట్గా జాయిన్ అయ్యాడు, అప్పటికే 2-3 సినిమాలు చేస్తున్నాడు. నాకు ఇంక పనేం లేదు, ఇరంగ శర్మ గారితో వెనక్కి వెళ్ళిపోవడమే. ఆ 30 రోజులు అక్కడ మధ్యలో వచ్చాడు. రూమ్స్ అంటే మన హేమసుందర్ రూమ్ లో 2 బెడ్స్ ఉన్నాయి, ఒక బెడ్డే కదా, పక్కన ఖాళీ ఉంది, వీడిని వేసే అన్నారు, వేసారు. వాడు నేను పాలకొల్లు దుర్గాలాడ్జిలో దగ్గర 10 రోజులు ఉన్నాడు వాడు ఆ షెడ్యూల్. ఏంటో చిన్నతనం, చిన్న వేషాలు. సాయంకాలం అయ్యేసరికి ప్యాకప్ చూపిన తర్వాత నేను గణేష్ పాత్ర ఓపెన్ టెరెస్ మీదకి వెళ్ళిపోయేవాడు. మేము వాడు గుడ్డి గిడ్డి మా ఇద్దరం ఓపెనింగ్ బాటిల్ కార్యక్రమం. అలాగే వీడు కూడా, వీడు అది ఆపరేటివ్ కెమెరామెన్ ఒక రెడ్డి గారు, స్టిల్ ఫోటోగ్రాఫర్ మణి, వీళ్ళు ముగ్గురు ఒకటి. వీళ్ళు బయటకు వెళ్ళిపోయేవారు. ఏం చేస్తున్నారు ఏంటి తెలియదు. ఒకరోజు కొంచెం నేను పడుకున్న తర్వాత లేట్గానే వచ్చేవాడు. ఒకరోజు మా సిట్టింగ్ అయిన తర్వాత వచ్చాను, బెడ్ అంతా క్లీన్గా ఉంది, అంటే ఇంకా రాలేదు, వస్తాడు అనుకున్నాను. తెల్లవారు లేచాను, అలాగే ఉంది. ఏమైంది వీడికి, రాత్రి అంతా ఎక్కడున్నాడు, గదిలోకి రాలే. బట్ అందరూ అసిస్టెంట్ రైటర్ని అన్నీ ఉన్నాయి కదా, తొందరగా వెళ్ళిపోవాలి. 6 గంటలకు వెళ్ళిపోయాం. వీడు 10 గంటల సమయానికి వచ్చాడు. ఆ రోజుల్లో తర్వాత మీరు కంటిన్యూ అయ్యారా తర్వాత కలవటం, మా ఫ్రెండ్షిప్ లో? నేను చెప్పాను కదా, కలవడానికి ఊరికి వెళ్ళిపోయే మనిషిని కదా. ఇంకోటి ఏంటంటే వాడు తరదూలా వెళ్ళిపోయాడు. ఏమి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అసలు ఊహించిన స్థాయి. ఇవాళ నెంబర్ 1 స్టార్ ఎవరంటే అటైతే అమితాబ్, ఇటైతే ఈయన. అదే టైంలో మోహన్ బాబు గారు, ఆయన కూడా చాలా సన్నిహిత మిత్రులు కదా. మీ టచ్ అవ్వలేదు, మీకు టచ్ అవ్వలేదు. నాకు మోహన్ బాబు అన్న వ్యక్తి ఉన్నారని కూడా తెలియదు అప్పట్లో. అదిలే ఆ తర్వాత వాళ్ళు ఊరే అనుకుంటారట. ఉంది. మోహన్ బాబు గారితో మీరు తర్వాత పనిచేశారు. అయితే మా ఇంటి మహాలక్ష్మి ఒక సినిమా వచ్చింది, పాతది కాక ఇంకోటి. అవునవును. దానిలో మోహన్ బాబు ఉన్నాడా? మోహన్ బాబు హీరో. ఓన్ ఫిల్మ్ అది ఓన్ ఫిల్మా? అందులో నేను ఆయన బాబుని, ఆయన తండ్రిని. ఓకే. మోహన్ బాబు తండ్రిని. అంతవరకు విలన్ వేషాలు, ఇవి కామెడీ వేషాలు. అప్పుడు ప్రతిజ్ఞ తర్వాత హీరోగా టర్న్ అయ్యాడు. హీరో దాంట్లో చేశారు. అందులో నాన్న నేను అంతే, మళ్ళీ చేయలే. ఓకే ఓకే. మీ కెరీర్ మొత్తం మీద మంచి రికగ్నైజ్డ్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారు? రికగ్నైజ్డ్ ఈయన డైరెక్షన్ లో బాగా చేసినట్టున్నారు మీరు. సంసారం ఒక చదరంగం, ఎస్ఏ చంద్రశేఖర్ 2-3 సినిమాలు ఆయనతో చాలా మంచి పేరు వచ్చింది. సంసారం ఒక చదరంగం, అది మంచి వేషాలు అండి. అవన్నీ రీమేక్స్. దాంట్లో అమ్మాయి కాపురం చెడగొట్టుకొని వస్తే, ఇంటికి వస్తే అమ్మా నువ్వు మొగుడుతో దెబ్బలాడి ఏదో ఇంటికి వస్తే ఆ సీన్ చాలా గొప్పగా ఉంటది మీ మధ్య. అది గొప్పతనం, ఇది నాది కాదు, చాలా హైలైట్ సీన్. రైటర్ గొప్పతనం, డైరెక్టర్ గొప్పతనం. ఆ సీన్, ఆ విషయం అలాంటిది. ఒక తండ్రి కూతురు ఏదో ఇబ్బందుల్లో ఇంటికి వస్తే గిట్లాస్ట్ అంటాడు, అంటే ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ చేయకుండా నీ తండ్రి నేను కాదమ్మా, నీ తండ్రి పలానా మీ మామగారు అప్పలనరసయ్య క్యారెక్టర్. అబ్బబ్బా ఏమి జ్ఞాపశక్తి. ఇంకోటి సార్, నేను ఎదుటి వాళ్ళ జ్ఞాపశక్తిని చూసి ఆశ్చర్యపోతుంటాను. ఎందువల్లంటే నేను పెద్ద మతిమరుపు మాస్టర్ని, మామూలు కాదండి. అయ్యో, దానికి నో ఎగ్జాంపుల్స్. ఇక్కడ నుంచి ఆ గదిలోకి వెళ్తూ ఎందుకు ఈ గదిలోకి వచ్చాను, ఎందుకు ఈ మధ్య వచ్చింది, వయసును బట్టి మొదటి నుంచి ఉంది, అది కొంచెం ఎక్కువైపోయింది. ప్రస్తుతానికి ఇంటర్వ్యూలో మాత్రం మనం ఉన్నాం, నేను ప్రభు, మీరు బాగా సంపాదించారా సినిమాల్లో? 400 సినిమాలు చేశారు. మాకేం నా రకం ఒకటి, నేను ఎక్కడ దెబ్బలాడడం ఇదే ఉండదండి. ఎంత ఇస్తానని తీసుకెళ్ళిపోవడం, నో బార్గెనింగ్, నథింగ్. మీరు గుర్తించుకోదగ్గ పాత్రలు అంటే ఏం చెప్తారు? నావన్నీ పాత్రలు, ఐ లవ్ మై క్యారెక్టర్స్ అండి. శివాజీ గణేష్ వాహిని స్టూడియోలో షూటింగ్ అండి. ఆయన అందులో సమ్ నౌకరు, చాలా లో క్యారెక్టర్ ఏదో, బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటే ఎదురుగా ఎవరో అమ్మాయి జయప్రద ఎవరో అలాంటి వాళ్ళు వెళ్తుంటే ఆయన లేచి వణకం అనేదో అన్నారు. ఫోన్ చేసి అదేంటి ఇలా అంటున్నాడంటే, ఆయన హీ బిహేవ్స్ లైక్ దట్ సర్వెంట్, ఆల్ ది నౌకరి పాత్ర, నౌకరి
జయసూదనే ఏం చేయాలంటే అయ్యో ఆయన అంటే ఎవరు కాదంటారు, ఏమే చేయనగలరా. ఇలా గుట్ట వేసుకుని వణక్కం అన్నట్టు జడిసిపోయి ఇదేంటే గోవాలనుకుంది, అలా ఉంటుంది. నాకు అదృష్టం సార్, నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమాలో ఆయన హీరో హీరో అంటే ముగ్గురు హీరోలు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శివాజీ గణేశన్ గారు, విశ్వనాథ నాయకుడు. నా ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా. వెరీ గుడ్. దాంట్లో నేను ఫస్ట్ అప్రెంటిస్ నా సినిమా. ఎంత చనువుగా ఎంత బాగా, ఏమ్రా ప్రభు ఏమ్రా నువ్వు నా కొడుకు పేరు పెట్టుకున్నావు ఏమ్రా అనేవారు. బాగుంది. మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ మీరు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అది మా అబ్బాయికి ఉద్యోగం ఇక్కడ కాబట్టి ప్రస్తుతం చిత్రపురి కాలనీలో ఉంటున్నారు. అందులో హెచ్ఐజి హిల్స్ 3 bedroom అందులో ఉంటున్నారు. అప్పట్లాగే ఇప్పటికి కూడా వేషాల కొరసాలు ప్రయత్నిస్తాం కానీ అప్పుడే లేదు. ఇప్పటికైనా పిలిస్తే చేస్తారా? అయ్యో పిలిస్తే చేస్తారు ఎంత అని కూడా అడగను. మీరు మొదటి నుంచి మీకున్నటువంటి వీక్నెస్, అది మీ ఆత్మగౌరవం తెలియదు, మొదటి నుంచి మీకు పిఆర్ లేదు, మెయింటైన్ చేసుకోవటం. మీరు ఇక్కడ ఉన్నారు, ఒక హేమసుందర్ గారు ఒక సీనియర్ యాక్టర్ ఇక్కడ ఉన్నారు, ఇప్పటికే యాక్టివ్గా ఉన్నారు అనేటువంటిది పబ్లిక్ తెలియాలంటే నలుగురితో మాట్లాడాలి, మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ ఒక మాట చెప్పిన కానీ ఉండాలి కదా. ఏవో సమావేశాలు అవుతుంటాయి కదా సినిమాకి సంబంధించినవి. మొన్న వెళ్ళాను దేనికి, ఈ మోహన్ బాబు గారి 50 years దానికి. ఫ్యామిలీ పరంగా చక్కగా సెటిల్ అయ్యారా? పిల్లలు ఇద్దరు పిల్లలండి, అమ్మాయి అబ్బాయి ఏమో ఈ రిలయన్స్ లో ఏదో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఏదో మంచి పోస్ట్, మంచి మంచి శాలరీ. ఓకే. అమ్మాయి బెంగళూరు, అతను చార్టెడ్ అకౌంటెంట్. అల్లుడు గారు జీవితంలో ఆఖరి రోజుల్లో సుఖంగా ఉండాలంటారు కదా, నేనే ఎగ్జాంపుల్. ఎంత సంపాదించారని సుఖంగా ఉన్నారు మీరు? నేనా? సంపాదించిన వాడు ఎవడు సుఖపడ్డాడండి? సంపాదించిన వాడు ఎప్పుడు సుఖపడ్డాడు? సంపాదించే కొడుకున్నాడు, చక్కగా సంపాదించే కొడుకున్నాడు, చక్కగా చూసుకుంటాడు. ఏది ఏం కావలసిన. నేను ఐ టేక్ లిక్కర్, నాది ఓల్డ్ మాంక్ బ్రాండ్, మాండ్ రమ్ము. ఈ రాళ్లపల్లి పిఎల్ వాళ్ళు ఏరా ముసులు సన్నాసి అంటారు, ఓల్డ్ మాంక్. వీడు ఎలాంటి వాడు అంటే, ఒకసారి నేను బయటకు వెళ్తున్నాను, అది ఎక్కడికి వెళ్తున్నాడు డాడీ అని, మందు అయిపోయింది దానికోసం అన్నాడు. వెంటనే అంత ప్యాకెట్ అండి, అందులో 10 bottles ఉన్నాయి, తెచ్చి పడిసాడు. డోంట్ గో ఫర్ ఎవ్రీ టైమ్ అని. దట్స్ మై సన్, రియలీ ఐ యామ్ బ్లెస్డ్. సార్ అంత మందును కూడా మందులాగా తాగుతారా? లిమిటెడ్ గా. అయ్యో అంటే 83 సంవత్సరాల వయసులో కూడా మీరు డైలీ డ్రింక్ చేస్తారు, బట్ యూఆర్ మెయింటైనింగ్ దట్ హెల్త్ అండి. నేను వాకింగ్, రన్నింగ్, నథింగ్, నో యోగా, అస్సలు శరీరపరంగా నేను ఏది తీసుకోనండి. ఏ పుట్టాము పెరుగుతుంది, ఏదైనా నొప్పి వచ్చింది అనుకో, వస్తాయి, బాడీ అంత రావా అంతే. ఎవరినైనా అడిగితే మేము యోగాలు చేస్తామండి, పరిగెత్తాం, రన్నింగ్ చేస్తాం, ఏమీ చేయకుండా 83 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారు. అస్సలు 83 ఏళ్ళు హ్యాపీగా. శారీరక శ్రమ. నేనేమంటానంటే అనవసరంగా శరీరాన్ని కష్టపెట్టను, మనసును దుఃఖపెట్టను. మరి ఆ రోజుల్లో ఏమి ఇబ్బందులు పడలేదా మీరు? మొదటి నుంచి ఓకే హ్యాండ్ఫుల్ గా ఉండేవారు. అంటే నాకు ఇంకోటి, పిల్లలు మరి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, చదువులు వాటికి ఇబ్బంది పడకుండానే చేశారా? నా వైఫ్ కొంచెం పెద్దింటి బిడ్డ, రావడమే ఆ రోజుల్లో 60 తులాలు ఎంతో బంగారంతో వచ్చింది. ఇదంతా ఏదో ప్రాప్తం అండి, తనకి నన్ను చేసుకోవాలని రాసి ఉంది, ఏదో వచ్చింది. 60 తులాలు పోయి మీ పాలిట పడ్డాయి. అవసరం వస్తే తాకట్టు పెట్టి విడిపించకపోవటం. చివరికి 40 పూసలతో ఇంటికి వచ్చామండి వైజాగ్. 60 అయిపోయి. మరి ఆ రోజుల్లో ఏది సినిమా ఇండస్ట్రీలో వేషాల కోసం ప్రయత్నిస్తున్నాయి మద్రాసులో అంతా. అంటే నాకు వచ్చే సంపాదన సరిపోయేది. నాకు చెడు అలవాటు ఏం లేవండి, ఇది ఒక క్వార్టర్ బాటిల్ తప్ప. సిగరెట్లు తాగేవాడిని. అప్పుడు నాకు 555 నా బ్రాండ్. ఒక ప్యాకెట్ రోజుకి 20 సిగరెట్లు. ఇవే నా ఖర్చు. అది చిన్న ఖర్చా? 555 ఏమి లేవండి అంటే ఉన్నారు, క్వార్టర్ బాటిల్, ప్యాకెట్ సిగరెట్లు అంటే అవన్నీ చేసి కూడా 83 ఏళ్ళు ఎట్లా ఉన్నారు సార్ ఇంత గ్లామర్ గా, ఇంత హెల్తీగా? అదే అంట టైం, బాడీ. సో ఇదే అది అంటే ఐ షుడ్ థ్యాంక్ మై మదర్ అండ్ ఫాదర్.
అండ్ అన్నిటికంటే మీద ఉన్నాడు వాడిని. జెనెటిక్ గా వచ్చినటువంటి స్ట్రెంగ్త్ Hereditary ఇది. సరే నా ఒకటి మాత్రం నిజం, ఇప్పటికైనా వేషానికి పిలిస్తే మాత్రం దైవంగా వస్తారు, అయ్యి దైవంగా భావించి మీరు వస్తారు. కారు పంపించకపోతే నడిచి వచ్చేస్తాయి. మ్మ్. నో డౌట్ అండి. మ్మ్. అది మరి సీరియల్స్ కంటిన్యూ చేయలేదేమి? అదే పిలిస్తేనే అంటే వాట్ ఎవర్ దట్ ఈస్ రిటర్న్ ఆన్ అవర్ నేమ్ ఇట్ విల్ కమ్ టు us. దట్ విల్ కమ్. ప్రాప్తం ఉన్నది ఏదైనా మన చేతికి వస్తుంది. అది చాలా పాత ఆలోచన. అంటే ముసలాళ్ళు పనికిమాలిన ముసలాళ్ళు చేసే ఆలోచనలు అంటారు, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్. ఐ బిలీవ్ ఇట్. ఓకే ఓకే. మీ శ్రీమతి గారు ఆరోగ్యంగా ఉన్నారా? మ్మ్. మిమ్మల్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా భరిస్తూ ఎవరు? మీ శ్రీమతి మోసింది 50 ఏళ్ళు. 50 ఏళ్ళు దాటింది. అందరూ ఏంటంటే ఏమనేవారండి నగలు గిగలన్నీ తాకట్టు పెడుతున్నప్పుడు ఆవిడ? తనకు తెలుసు పరిస్థితులు, పరిస్థితి. నగలను పట్టుకొని వేలాడలేదు. ఆవిడ సహకారం ఆ విధంగా ఉండబట్టి బాగా మోస్ట్ తన వల్ల అండి. అయ్యో, షీ ప్లేడ్ ఏ వెరీ 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 మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. తప్పదు, భార్య ఎప్పుడు ప్లే చేస్తుంది, బట్ వితౌట్ ఎనీ నెగిటివ్ టచ్. మీకు ఏవైనా బాధాకరమైన సంఘటనలు, అవమానాలు వేషాల కోసం ఎవరితో అయినా వివాదాలు, కాంట్రవర్సీలు, ఎప్పుడైనా మనస్తాపం కలిగిన సందర్భాలు ఉన్నాయా? గుర్తులేదు. బహుశా ఇన్ని ఏళ్ళ 80 ఏళ్ళ జీవితంలో ఎక్కడ ఉంటే ఉండొచ్చు, బట్ పెద్ద గుర్తుపెట్టుకోదాకా అయితే ఇంకా బాధ గుర్తుపెట్టుకొని బాధపడాల్సిన అయితే అది అయితే లేదు. రియలీ ఐఎమ్ హ్యాపీ అండి. ఐఎమ్ బ్లెస్డ్. కష్టపడగలిగిన రోజుల్లో ఏదో కష్టపడ్డాం. చివరిగా హేమసుందర్ గారు, ఇన్ని సంవత్సరాల మీ అనుభవ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ గురించి, ఇక్కడ రిలేషన్స్ గురించి, లేకపోతే ఇక్కడ పద్ధతుల గురించి, వాట్ ఆర్ యువర్ ఓవరాల్ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? ఏమండి, సినిమా ఇండస్ట్రీ అంటే రియలీ అండి ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి ప్రపంచంలో, ఈ ఇండస్ట్రీకి మాత్రం వాడికి ప్రాప్తి ఉంటేనే వస్తాడండి. చాలా గొప్ప ఇండస్ట్రీస్. అంతవరకు ఎందుకండి? ఇప్పుడు నాకు తెలుసు, ఎవరి దగ్గరికి చెప్తాను, ఏరంగ శర్మ గారి దగ్గరికి అనుకుంటున్నా. ఒక ఆయన వచ్చాడు, సార్ నేను 10 లక్షలు ఇది నాది, నాకు ఒక వేషం అండి. ఆ వేషం ఎలాంటిది అయి ఉండాలి? చెడ్డవాడు కాదు, మంచివాడు అయి ఉండాలి, కనిపించాలి. సినిమాలు చూసిన వాళ్ళకి ఎవడో కొత్త బాగా అనుకోవాలి. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను సార్, నేను పరిచయం చేసుకోక్కర్లేదు, వెళ్ళి ఓటు ఇవ్వండి అమ్మా అని పోలుస్తారు. అంటే అదండి ఇండస్ట్రీ. చాలా పుణ్యం చేసుకుంటే ఇండస్ట్రీలో పడతారు. సార్, చిరంజీవి గారితో మీరు చట్టానికి కళ్ళు చేశారు కదా, చట్టానికి కళ్ళు చేసేటానికి చిరంజీవి గారు ఒక మంచి రైజింగ్ పీరియడ్ లో ఉన్నారు. ఇంకా అప్పటికి ఒక మెగాస్టార్ స్థాయి రాలేదు మెగా అప్పటికి. మీది చాలా మంచి కాంబినేషన్ వర్క్ మీది. చిరంజీవి ఇప్పుడు ఎవరైనా నెగిటివ్గా అంటే అనొచ్చు, కానీ ఎంతటి కష్టజీవి అంటేనండి, ఒళ్ళంతా ఉలిచిన ఒక తులం కూడా మీకు కొవ్వు కనిపించదు. కష్టం, ఎవరిని అవమానించడండి. అందరూ ఈజ్ ఎ వెరీ 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 గుడ్ పర్సన్ అండి. చిరంజీవి గారిని కలిసేవారా ఎప్పుడన్నా? ఆ తర్వాత ఎప్పుడన్నా కలిసారా? మొన్న కలిసా. ఇప్పుడు దేనికి? రీసెంట్ గా కలిసే సందర్భం ఆయనకి ఏదో ప్రభుత్వం చాలా పెద్ద పద్మవిభూషణ్ ఇస్తేప్పుడు వెళ్ళా. ఇంటికి వెళ్ళారా? ఇంటికి. ఓ వెరీ గుడ్. నా లైఫ్లో ఒక మనిషిని ఇంటికి వెళ్ళి కలవాలి అనుకొని కలిసింది అది చిరంజీవి గారిని. చిరంజీవి గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అయ్యో వండర్ఫుల్ అండి. వాళ్ళు పొగర్లు ఉన్న మనుషులు కారండి. ఈవేళ చిన్న హీరోలు చూస్తే అది వాళ్ళ తప్పు. ఇప్పుడు మాట వరుసకండి, రాజేష్ ఖన్నా ఉన్నాడు కదా, ఆయనకు వచ్చిన ప్రభ ఇంతవరకు లేదండి. ఎనీబడీ ఈజ్ నెక్స్ట్ రాజేష్ ఖన్నా యాజ్ ఫార్ యాజ్ ది ఫాలోయింగ్ ఈజ్ కన్సర్న్. 4 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు సిల్వర్ జూబ్లీలు. 1-2 సంవత్సరాలు కాదండి, ఫర్ 6 to 8 years రూల్ చేసాడు. హీ కెన్ మేక్ ది అపాయింట్మెంట్ అండ్ బ్రేక్ ది అపాయింట్మెంట్. ఎన్నో అపాయింట్మెంట్ ఇస్తాడు. అది అంటే తలకి అది ఎక్కిపోయింది. ఇంకా నన్ను నోబడి, ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న దీనికి వచ్చాడు. అక్కడికి వెళ్ళాడు చివరికి. ఇప్పుడు అండి అంటే ఇంకొకటి, ఆ వయసు తక్కువలోనే అంత రాకూడదు సార్, అంత చిన్న వయసులో అంత ఇది రాకూడదు. ఆయన యాక్టింగ్ మానేసి ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోతప్పుడు టీవీలో చూపించారు. బాంబే అతలాకుతలం అయిపోయింది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల జర్నీలో మై బెస్ట్ ఫ్రెండ్ అని మీరు చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరు? ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అండి.
ఎనిమి అని అడగండి చెప్తాను, లేడు. నో ఎనిమి. నో ఎనిమి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక రకంగా నా ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఏంది, పెద్ద అయిన తర్వాత పెద్ద ఫ్రెండ్షిప్ లేవు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హేమచంద్ర గారు, ఎన్నో రోజులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటే ఎన్నాళ్ళకి వీలు పడింది మీకు? అయ్యా ఎందుకంటే మీరు ఎక్కువగా డౌన్ టు ఎర్త్ గా ఉండటమే తప్ప. డౌన్ టు ఎర్త్ అని ఏదో మంచి మాట అది, అది కూడా కాదండి. నేను నన్ను అంటుకోక నా మాల కాకి అన్నట్టు ఉంటా. దానికి ఐ డోంట్ ఫీల్ సారీ ఫర్ దట్. ఓకే, ఐఎమ్ పీస్ఫుల్. మీ పద్ధతి మీకుంది, మీ రిజర్వేషన్ మీకుంది. మెంటల్ పీస్ అట్ ఎనీ కాస్ట్, అది నా ఇదండి. ఇది డిస్టర్బ్ అయిందంటే ఏమీ లేదు అసలు, ఎందుకు అన్నట్టు ఉంటుంది బతుకు. అది డిస్టర్బ్ కానివ్వను. ఐ టేక్ ఆల్ ద కేర్ టు కీప్ ఇట్ పీస్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హేమచంద్ర గారు. రియల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ బ్లెస్డ్. ఎందుకంటే చాలా మందిని ఇంటర్వ్యూలు చేస్తుంటాం, మీలాంటి ఒక సీనియర్ అనుభవాలను షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముసలా కొడుకన్న గౌరవం తప్ప. ఊరుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం, ఐ హోప్, ఐ బిలీవ్, ఐ విష్ దిస్ ఈస్ ది లాస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.